బ్రేకింగ్ న్యూస్, అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. సరిగ్గా విమానం వచ్చి ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఎయిర్పోర్ట్లోని రన్వే పైన సరిగ్గా ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫైర్ ట్రక్కుకు ఢీకొట్టింది ఆ విమానం. సో మనం సహజంగా చూస్తుంటాం విమానాశ్రయాల్లో కొంత సిబ్బందికి సంబంధించినటువంటి ఆ ట్రక్స్ అవన్నీ ఎప్పటి నిరంతరం అక్కడ తిరుగుతూ ఉంటాయి రన్వే పైన. ఆ విమానాలకు సంబంధించినటువంటి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ని అవన్నీ కూడా సాల్వ్ చేయడం కోసంగా ఆ ట్రక్స్ అనేవి రెగ్యులర్గా ఆ ఎయిర్పోర్ట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. విమానం దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఏమైనా సాంకేతిక సమస్యలు కావచ్చు, లేకపోతే విమానానికి కావాల్సినటువంటి కొన్ని ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ట్రక్ అక్కడ ఉంది. ఆ ట్రక్ని ఆ విమానం భారీగా వేగంతో వచ్చి కరెక్ట్గా ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ఆ రన్వే పైన ఢీకొట్టింది. జార్జ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇది. న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు సిబ్బంది చేపట్టారు. బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో విమానం దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వెంటనే ఎయిర్పోర్టు సేవలు అక్కడ నిలిపివేశారు. సో విమాన ప్రమాదం జరగడంతో ఇక విమాన రాకపోకలకు అక్కడ అంతరాయం కలిగి ఆ ఎయిర్పోర్ట్లు కాసేపు ఆ ఎయిర్పోర్ట్ సేవలు నిలిపివేశారు. ఘటనపైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఏటీసీ నుంచి స్టాప్ 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 అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా కూడా ట్రక్కును ఢీకొన్న విమానం ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సో మనం చూస్తున్నాం ఆ ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎయిర్ కెనడా విమానం అది. సో ఆ విమానం అమెరికాలో ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం అక్కడ మనకు కనిపిస్తోంది. జార్జ్ ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది. ఇది న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో ఒక ట్రక్కును ఢీకొట్టింది. ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో అగ్నిమాపక ట్రక్కును ఢీకొట్టింది ఈ ఫ్లైట్. న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో విమానం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వెంటనే ఎయిర్పోర్టు సేవలు నిలిపివేశారు. ఆ ప్రమాదం జరగడంతో ఒకసారిగా ఆ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఘటనపైన దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఏటీసీ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అక్కడి నుంచి స్టాప్ 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 అంటూ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ట్రక్కును ఆ విమానం అదే వేగంతో వెళ్ళి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సో మనం చూస్తున్నాం ఆ ప్రమాద దాటికి చాలా ఫోర్స్గా బలంగా రన్వే పైన విమానం ఉన్నప్పటికీ కూడా చాలా వేగంగా ఉంటుంది కాబట్టి ఆ వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొనడంతో ఆ ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం పూర్తిగా ముందు భాగం అంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. నుజ్జైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రమాద సమయంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో ఇద్దరు ప్రయాణికులు స్పాట్లో చనిపోయారు. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడితే వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సో ఇంకా లక్కీగా ఇంకా అంటే మంటలు రావడం కానీ ఇంకా ఫైర్ యాక్సిడెంట్ కానీ జరగలేదు. అంతవరకు కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు. కానీ ఈ ప్రమాదం ఎట్లా జరిగిందో ఏటీసీ నుంచి కొన్ని హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సో ఈ ప్రమాదం జరిగినటువంటి కారణాలు ఎగ్జాక్ట్గా ఏం తెలుస్తున్నాయి రైట్ నౌ? యాక్చువల్గా ఇది ఒక ఫైర్ ఇంజన్ ఢీకొట్టింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఫైర్ ఇంజన్ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే సమాచారం అందగానే ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు. విమాన రాకపోకలకు సంబంధించినటువంటి పూర్తిగా నిలిపివేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, FAA. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం లగాడియా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సరిగ్గా రాత్రి 11:50 మూసివేశారు. అలాగే తెల్లవారుజామున 1:30 వరకు కూడా ఈ విమాన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. న్యూయార్క్ అగ్నిమాపక విభాగం ఈ సంఘటన కూడా ధృవీకరించింది. రన్వే 4 పై విమానము వాహనం ఢీకొట్టాయనే సమాచారం మేరకు తమ సిబ్బంది స్పందించినట్టుగా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలకైతే న్యూయార్క్ ఫైర్ ఫైటర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఈ లగాడియా ఎయిర్పోర్ట్ లో టాక్సీ వే పై ఒక విమానం ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ ఢీకొట్టినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈ సంఘటన రన్వే 4 సమీపంలో జరిగినట్టు చెప్తున్నారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం అసలు ఈ రన్వే 4/22 దాటే ప్రయత్నంలో ఎయిర్ కెనడా CRJ AC38646 ఇది ట్రాక్ 1 గా గుర్తించబడిన ఒక ఫైర్ ట్రక్ మధ్య ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. సో లగాడియా ఎయిర్పోర్ట్ లో జరిగిన ప్రమాదం తర్వాత దృశ్యాలను ఘటనా స్థలం నుంచి వచ్చిన వీడియోలు మనం చూడొచ్చు. ఒకసారిగా రన్వే పై అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టడంతోనే ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం బాగా దెబ్బతిన్నట్టుగా మనకు కనబడుతోంది. సో ఇది అంటే చిన్న మిస్ కోఆర్డినేషన్ ఇక్కడ కంప్లీట్ గా
ఈ రన్వే 4 పై వెళ్లే పరిస్థితుల్లో సరిగ్గా అక్కడ ఉంటే ఫైర్ ఫైటర్స్ ఆ వాహనాన్ని కూడా అదే సమయంలో తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ ఏదైతే ఉందో అది వీళ్ళ మధ్య సమన్వయ లోపంతో అక్కడ ఢీ కొట్టినట్టుగా అర్థమవుతుంది ల్యాండింగ్ సమయంలో. సో ప్రస్తుతం అయితే ప్రయాణికుల్ని టర్మాక్ పైకి తరలించారు. కొంతమందికి గాయాలైనట్టుగా కూడా మనకు క్యాజువాలిటీస్ అందుతున్నాయి. సో మొత్తం మీద ఈ ప్రమాదం అనేది ఇప్పుడు ఒకసారిగా ఎయిర్పోర్ట్ లో భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఎక్కడైతే మానవ తప్పిదాలు జరుగుతాయి, సాంకేతిక కారణాలు అంటే వేరే అనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్యూర్ గా మానవ తప్పిదాలుగానే మనకు అర్థమవుతుంది. మిస్ కోఆర్డినేషన్ అంతా కూడా ఏటీసీ సెంటర్ నుంచి సిగ్నల్స్ అందినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో జాప్యం జరగడం కావచ్చు, లేదా ఇక్కడ మిగతా గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం లేదా ఏమరపాటు అనేది దీనికి ప్రమాదానికి చాలా క్లియర్ గా మన కారణంగా కనిపిస్తుంది. సో లగాడియా ఎయిర్పోర్ట్ రన్వే పై ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం అయితే పూర్తిగా ట్రక్ ఉండి కొన్న ఘటనలో అదంతా కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా మనకు కనబడుతుంది. సో యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న దాని ప్రకారం అన్ని విమానాలు రాకపోకలు అయితే దాదాపు గంటన్నర పాటు నిలిపివేశారు. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం అయితే ఈ విమానం ఆ నేలపై ఉన్న వాహనాన్ని ఢీకొట్టిందంటే సరిగ్గా రన్వే 4 పై ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రస్తుతం క్యాజువాలిటీస్ అయితే కొన్ని రిపోర్ట్ అయ్యాయి. సో ప్రస్తుతం అయితే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులు విమానం నుంచి దిగుతున్నప్పుడు దాని ముందు భాగం కొన్ని డిగ్రీల మేరకు పైకి లేచిందంటే ముందు మొన ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముక్కు భాగం దెబ్బతిన్నట్టుగా మనకు అర్థం. అంటే నేరుగా ఫైర్ ఇంజన్ ఢీకొట్టింది రన్వే 4 పై. సో అక్కడ అది ఒక తప్పిదంగానే భావించాల్సి వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పిదంగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ FAA యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ రాకపోకలు నిలిపేసిన తర్వాత పూర్తిగా పరిస్థితి అంతా క్లియర్ చేశారు. అక్కడ రెస్క్యూ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో అంటే ఒక రకంగా అది ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం అంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అనుకోవాలి డెఫినెట్ గా. సో అంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ పైలట్ ఏటీసీ ఇచ్చిన సూచనల ప్రకారం ల్యాండ్ అవుతున్న క్రమంలో మరి కింద గ్రౌండ్ స్టాఫ్ ఏదైతే ఉందో ల్యాండింగ్ సమయంలో ఆ రన్వే పైకి చొచ్చుకురావడం అనేది ఇట్స్ బ్లండర్ మిస్టేక్ డెఫినెట్ గా. ఎందుకంటే అది ప్రమాదము ఇంకా తీవ్రత కనుక పెరుగుంటే విమానం బహుశా 2 ముక్కలు అయ్యేది వేగం ఎక్కువగా కనుక ఉండుంటే. కానీ అనుకోని ఈ ఘటనతో ప్రమాద తీవ్రత తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు, లేదంటే ఇవాళ మనం ఇంకా అతిపెద్ద ప్రమాదాన్ని నష్ట తీవ్రతను మనం చవి చూడాల్సి ఉండేది. సో దానికి సంబంధించి అయితే దీనికి బట్టి మనం అర్థం చేసుకోవాలి విమాన ల్యాండింగ్ సమయంలో కానీ టేక్ ఆఫ్ సమయంలో కానీ ఈవెన్ గ్రౌండ్ స్టాఫ్ కానీ అలాగే క్యాబిన్ క్రూ అంటే ఈవెన్ పైలట్ తో సహా వీళ్ళంతా కూడా అక్కడ వచ్చినటువంటి సిగ్నల్స్ వాళ్ళకు ఉన్నటువంటి నావిగేషన్ దీని ఆధారంగా ఏ రకంగా టేక్ ఆఫ్లు లేదా ల్యాండింగ్ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా క్లియర్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకు తెలిసిన కొన్ని ప్రమాద ఘటనలు మనం చూసాం. మొన్న అజిత్ పవార్ చనిపోయినప్పుడు ఘటన మన దగ్గర జరిగిన ఇట్లాంటి ఘటనలు, తర్వాత అహ్మదాబాద్ ఘటన, ఇవన్నీ కూడా కొన్ని అవి సాంకేతిక కారణాలు, దాంతో పాటు మానవ తప్పిదాలు తోడైతే ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్యూర్లీ ఇక్కడ గ్రౌండ్ స్టాప్ చేసిన తప్పిదం పొరపాటు కారణంగానే జరిగినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదు. బట్ అధికారులు దానికి ఫెడరల్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. సో ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ఆ రన్వే పైన ఉన్న ఒక ట్రక్కును ఢీకొట్టింది. అది ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి ట్రక్. సో న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం మనకు చూస్తున్నాం విజువల్స్లో. చాలా బలంగా రన్వే పైన ఆ విమానం ఆగుతున్నప్పుడు కూడా చాలా వేగంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అక్కడికి ఆ ట్రక్కు మరి ఎందుకు వచ్చింది, అక్కడే అంటే ఒక సిగ్నల్స్ లేదా, లేదంటే విమానం వస్తున్నటువంటి సమయంలో సరైన సందేశాలు అందలేదా, ఎందుకు ఆ సమయంలో ట్రక్ వచ్చిందనే దానిపైన అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. న్యూయార్క్లోని లగార్డియా ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరైతే స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో ఆ విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రన్వే పైకి ఆ సమయంలో ట్రక్ ఎందుకు వచ్చింది అంటే, ఆ సమయంలో సహజంగా ఒక రన్వే పైకి ఒక ఫ్లైట్ వస్తున్నప్పుడు కొంత ముందు నుంచే అలర్ట్స్ ఉంటాయి. మరి కొద్దిసేపట్లో అక్కడ ఫ్లైట్ అక్కడ ఆ రన్వే పైన ల్యాండ్ కాబోతుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఆ సమయంలో ట్రక్ అక్కడికి ఎందుకు వచ్చింది? ఏటీసీ నుంచి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా స్టాప్ 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 అంటూ హెచ్చరికలు కూడా వచ్చినప్పటికీ కూడా ఇక చివరి క్షణాల్లో ఆ విమానం కూడా కంట్రోల్ కాకపోవడంతో వెంటనే ఈ పెను ప్రమాదం జరిగింది. బట్ లక్కీగా ఇంకా కొంత ప్రమాదం పెద్దది అయినప్పటికీ కూడా ఇంకా మరింతగా పెద్ద ప్రమాదానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ల్యాండ్ అవుతున్న సమయంలో ఏమైనా కుదుపులు జరిగినా, కొంత హ్యాడ్ ల్యాండింగ్ జరిగినా కూడా ఒక్కసారిగా మంటలు వస్తాయి. కానీ అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా సో మంటలు రాకపోవడం, సో దీంతో చాలా వరకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. బట్ ఈవెన్ అయినా కూడా ముందు ఆ విమాన
ఆ ముందు భాగం అంతా పూర్తిగా దెబ్బతిన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం పూర్తిగా దెబ్బతిన్నది, ముందు పార్ట్ మొత్తం దెబ్బతిన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దీనిపైన వెంటనే ఎయిర్పోర్ట్ మూసేశారు. ఒక 2-3 గంటల పాటు విమాన రాకపోకలు ఆపేశారు. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు పట్ల అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. On the nose.